హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓటర్ ఐడి ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్ మొబైల్లో కానీ సిస్టంలో కానీ చేయొచ్చు. దీనికి ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకోవాలా. గూగుల్లో డౌన్లోడ్ ఆధార్ అని టైప్ చేయాలి. ఇలా టైప్ చేసి ఎంటర్ చేశాక మనకి రిలేటెడ్గా బ్రౌజర్స్ ఓపెన్ అవుతుంది, లింక్స్ ఓపెన్ అవుతుంది. దానిలో డౌన్లోడ్ ఈపిక్ అనే లైన్ని క్లిక్ చేయాలా. అలా క్లిక్ చేశాక మనకి ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ ఓపెన్ అయ్యాక ఈ కమిషన్ రిలేటెడ్ అంటే ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ చాలా సర్వీసెస్ ఈ బ్రౌజర్లో మనకు కనిపిస్తాయి. దీంట్లో మనకి డౌన్లోడ్ ఈపిక్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. అండ్ మొబైల్లో స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తుంటే ఈపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలా. ఇలా క్లిక్ చేసాక మనకి లాగిన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దానికి ముందుగా మనం మన మొబైల్ నెంబర్తో సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయ్యాక మనం అక్కడ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేను ముందుగానే సైన్అప్ అయ్యాను. సైన్అప్ అయ్యాక ఈ విధంగా లాగిన్ అవుతున్నాను. మొబైల్లో ఎంటర్ చేశాక పాస్వర్డ్ అనేది మనం ఆల్రెడీ పెట్టుకుంటాం కాబట్టి ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా అని పైన కనిపిస్తున్న 6 లెటర్స్ అక్కడ మనం ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత మనం రిక్వెస్ట్ ఓటీపీ అనే బటన్ క్లిక్ చేయాలి. దాని కింద కనిపిస్తున్న రిక్వెస్ట్ ఓటీపీ అలా క్లిక్ చేశాక ఏదైతే మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అయినామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఇలా ఓటీపీ జనరేట్ అయ్యాక ఆ మొబైల్లో ఉన్న ఓటీపీని మనం ఇక్కడ 6 డిజిట్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఓటీపీ అనేది వస్తుంది. ఎంటర్ చేశాక వెరిఫై లాగిన్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఓటీపీ కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మన మొబైల్ని స్క్రోల్ డౌన్ చేసుకొని వెళ్తే ఇక్కడ ఈపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశాక మనకి ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసే ఫామ్ కనిపిస్తుంది. అక్కడ ఎపిక్ ఐడి అంటే ఓటర్ ఐడి నెంబరు మనం ఎంటర్ చేయాలి. ఆల్రెడీ మనకి ఓటర్ ఐడి తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేశాక కింద సెలెక్ట్ స్టేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా స్టేట్స్ లిస్ట్ కనిపిస్తుంది. దాంట్లో మనం ఏదైతే స్టేట్ అయితే అది స్టేట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ కొట్టాలి. ఇలా సెర్చ్ ఆప్షన్ కొట్టాక మనకి ఆ ఓటర్ ఐడి రిలేటెడ్ డేటా అక్కడ కనిపిస్తుంది. అక్కడ కనిపించాక కింద సెండ్ ఓటీపీ అని ఉంటుంది. మనకి ఏదైతే మొబైల్ నెంబర్ ఆ ఓటర్ ఐడికి లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ విధంగా జనరేట్ అయ్యాక మనం ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేశాక మనకి డౌన్లోడ్ ఈపిక్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ ఈపిక్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఆ ఫైల్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అని వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మళ్ళీ ఒకసారి ఇట్లా డౌన్లోడ్ చేస్తే కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని చూపిస్తుంది. అట్లా డౌన్లోడ్ అయ్యాక మనకి ఓటర్ ఐడి అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి కావాలంటే మనం అంతవరకు పైన పార్ట్ వరకు కట్ చేసుకొని లామినేషన్ అయినా చేయించుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఈ విధంగా ప్రింట్ తెప్పించుకొని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.